సూపర్ స్టార్ కృష్ణ గారి 126వ సావాసగాళ్ళు చిత్రం విశేషాలు మీకోసం. నాకిప్పుడే తెలియాలి. ఈ చిత్రానికి బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. డి రామానాయుడు గారు నిర్మాతగా వ్యవహరించారు. సురేష్ ప్రొడక్షన్స్ లో రూపొందింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారికి జోడీగా జై చిత్రం నటించారు. ఇంకా ఈ చిత్రంలో ముఖ్య తారాగణం గిరిబాబు, గుమ్మడి, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నాగేష్, రమాప్రభ మొదలగు వారు నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16th 1977లో విడుదలై 100 రోజులు ఆడిన చిత్రం ఇది. కృష్ణ గారు అప్పటికే మంచి ఊపి మీద సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తుండగా ఈ చిత్రం మరో హిట్ అందించింది. ఈ సినిమా కథ అల్లరి చిల్లర్ ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేయడమే కాకుండా అప్పటి తరానికి ఎంటర్టైన్మెంట్ అందించడం మరియు ఈ చిత్రంలోని అద్భుతమైన పాటలు విజయానికి దోహదపడ్డాయి. ఈ సినిమాలో కృష్ణ గారి క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా చిత్రీకరించారు. కృష్ణ గారు ఒక మల్టీ టాలెంటెడ్ సాహసాలు చేసే సరదా మనిషిగా కనిపిస్తాడు. అతని జీవన శైలి మరియు నైపుణ్యాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. తన స్నేహితులతో కలిసి జీవితాన్ని సానుకూలంగా గడుపుతూ సవాళ్లు, పగ వంటి వాటిని తనదైన శైలిలో ఎలా అధిగమిస్తాడు అనేది చిత్ర కథాంశం. కృష్ణ గారు చూపిన విభిన్నమైన యాటిట్యూడ్ అప్పట్లో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన జీవితంలో గుమ్మడి, కైకాల సత్యనారాయణ అత్యంత ఆప్తులైన స్నేహితులు. ఎలాంటి కష్టం వచ్చినా ప్రాణమిచ్చే స్నేహితులుగా వారు కథలో కీలక పాత్ర పోషించారు. విలన్లలో కృష్ణ గారిని మోసం చేసి ఆస్తులు కాజేయాలని ప్లాన్ చేస్తారు. ఆ సమయంలో తన స్నేహితులు కృష్ణ గారికి ఎలా అండగా నిలిచారని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు దర్శకులు.